ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటుకు సాటి ఏదీ లేదు, తప్పకుండా ఓటు వేద్దాం, ఒక్క ఓటు కూడా వృధా పోకూడదు. వావ్, నేటి యువతరం ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. ఆలోచనలంటే అలా ఉండాలి. నమస్కారం మిత్రులారా, ఓటర్ జంక్షన్కు స్వాగతం. వింటున్నారు కదా, నేటి యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు అన్న వారి పట్టుదల గురించి విన్నారు కదా. మిత్రులారా, ఇప్పుడు మనం కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. పోస్టల్ బ్యాలెట్ గురించి తెలుసుకుందాం. సర్వీస్ ఓటర్ అంటే ఎవరో కూడా తెలుసుకుందాం. పోస్టల్ బ్యాలెట్ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలని ఉంది కదా. అయితే వెళ్దాం పదండి. వినండి, కిషోర్ ఏదో అంటున్నాడు. నేను భారత్ని, భారత్ నాలో ఉంది, నేను ఒక శక్తిని, శక్తి నాలో ఉంది. చాలా మంచిది బాబు. ఓటు వేయాలన్న విజ్ఞప్తి విషయంలో నువ్వు ఎంతగా లీనమైపోయావంటే వేరే వాళ్ళ చెప్పులు వేసుకొచ్చేసావు. అయ్యో మమ్మీ, నేను చూసుకోనే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆంటీ, ఆ చెప్పులు కొత్తవో పాతవో చూడండి. చాలే ఊరుకోరా. రవి, ఈరోజు నువ్వు ఎంతమందికి చెప్పావో చెప్పు. ఓటు వేయడానికి తప్పకుండా వెళ్ళమని, ఒక్క ఓటు కూడా వృధాగా పోకూడదని. అరే కిషోర్, తప్పకుండా ఓటు వేయండి అని రోజు మనం 10 మందికి చెప్తే నిజంగానే ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఉంటుందంటావా? అవునరా రవి, మనం ఒకరికొకరం చెప్పుకుంటూ పోతే మన సందేశం క్రమంగా అందరికీ చేరుతుంది, తప్పకుండా చేరుతుంది. సరేరా కిషోర్, మా కజిన్ ఆర్మీలో ఉంటాడు, నేను తనకు ఫోన్ చేసి చెప్తాను. నువ్వు బార్డర్లో ఉంటే మాత్రం ఏమిటి, ఓటు వేయడం ముఖ్యం, మన నియోజకవర్గానికి వచ్చి వెంటనే ఓటు వేయమని చెప్తాను. ఒరే రవి, ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడురా? ఓటు అక్కడే వేస్తాడు గాని. బాగానే ఉందిరా నువ్వు చెప్పేది. అతని నియోజకవర్గం ఇక్కడ ఉంటే అక్కడ ఓటు ఎలా వేస్తాడురా? అదెలా కుదురుతుంది? తప్పకుండా కుదురుతుంది. ఈటీపీబీ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా అది సాధ్యమవుతుంది. బాబు రవి, అమ్మా, సైన్యంలో 3 విభాగాల వారు ఉంటారు. వాళ్ళు డ్యూటీలో ఉంటారు కనుక ఈటీపీబీ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఓటు వేస్తారు. సరే, వాళ్లే కాకుండా మరికొంతమంది కూడా వాళ్ళ ఓటు వృధా కాకూడదని ఈటీపీబీ ద్వారా ఓటు వేస్తారు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు అవతల పనుంది. అరే కిషోర్, ఈటీపీబీఎస్ గురించి కొంచెం వివరంగా చెప్పురా. తప్పకుండా. అమ్మ చెప్పినట్టు సైన్యంలోని 3 విభాగాల వారు, అంతేకాకుండా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ ఇంకా సాయుధ బలగాలు ఈటీపీబీఎస్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుని ఓటు వేస్తారు. వాళ్ళని సర్వీస్ ఓటర్లు అంటారు. సర్వీస్ ఓటర్? అవునరా. సర్వీస్ ఓటరు 2వ నెంబర్ ఫారం నింపి తన యూనిట్కు లేదా రికార్డ్ ఆఫీసర్కు సమర్పించాల్సి ఉంటుంది. దాంతో వారి ఓటు సర్వీస్ ఓటరు ఓటుగా నమోదవుతుంది. ఆ తర్వాత ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వారు ఓటేయొచ్చు. దీనికోసం భారత ఎన్నికల సంఘం ఒక పెద్ద ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందరికీ సేవలు అందిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కూడా వారికి అందుతుంది. ఓటు వేయాలనుకున్న అభ్యర్థికి వారు టిక్ చేయవచ్చు. ఇంకా ఒక అటెస్టేషన్ ఫారం నింపి సంతకం చేయాలి. వారి కమాండింగ్ ఆఫీసర్ దాన్ని అటెస్ట్ చేస్తారు. దాన్ని ఒక కవర్లో పెట్టి వెంటనే రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు. ఈ విధంగా మాన్యువల్గా పోస్ట్ ద్వారా పట్టే సమయం ఆదా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఓటు కూడా సమయానికి అందడం ఎంతైనా అవసరం. ఎంత బాగుందిరా. మన దేశంలో ఎన్నికల ప్రక్రియ పట్ల ఎంతో గర్వపడుతున్నాను. అవునరా రవి, ఇది మనకెంతో గర్వకారణం. ఎన్నికల రోజు అత్యవసర సేవల విధి నిర్వహణలో ఉన్నవారు ఎలాగైతే ఓటు వేస్తారో అలాగే మన దివ్యాంగ బంధువులు, వయోవృద్ధులు కూడా ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చో తెలుసుకుంటే ఇంకా మనకు చాలా ఆనందం కలుగుతుంది. అవునా? చెప్పురా మరి. ఇవాళ ఇక్కడే ఉండి నువ్వు చెప్పేవని విందామనుకుంటున్నాను. లేదు, నేను ఇప్పుడు మన నాటక మండలికి వెళ్ళాలిరా, టైం అయిపోతుంది. నువ్వు కూడా పద, అక్కడ ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మనకి. పదరా మరి, వెళ్దాం. పద.
నేను భారతుడు, దేశం ఉంది నాలో, నేను బలవంతుణ్ణి, బలముంది నాలో. మిత్రులారా, సర్వీస్ ఓటర్లు ఎలా ఓటు వేస్తారో మన రవికి తెలిసిపోయింది. మరి ఆ రోజు ఎన్నికల డ్యూటీలో ఉన్నవారు ఎలా ఓటు వేస్తారో మీకు తెలుసా? అలాగే అత్యవసర సేవల విధి నిర్వహణలో ఉన్నవారికి, స్వయంగా ప్రయాణించలేని దివ్యాంగులకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఓటు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి మనం కిషోర్ వాళ్ళ నాటక మండలికి వెళ్దాం. పదండి. మిత్రులారా, ఈ విషయం నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా సమస్యగా ఉంది. అత్యవసర సేవల విధి నిర్వహణలో ఉండే డాక్టర్లు, బస్సులు, రైళ్లు నడిపేవారు, వాళ్ళు ఓటు ఎలా వేయగలుగుతారు? వాళ్ళ ఓట్లు వృధాగా పోతాయి అనుకుంటా. దయచేసి తెలిసిన వాళ్ళు చెబితే తెలుసుకోవాలని ఉంది. చూడన్నా, ఎన్నికల డ్యూటీలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారు. వాళ్ల శిక్షణా సమయంలోనే వారు నోడల్ అధికారి పర్యవేక్షణలో వాళ్ల ఓటు హక్కు వినియోగించుకుంటారు. మరో విషయం ఏంటంటే, అత్యవసర సేవల ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రం కూడా పెడతారు. ఈ విషయం బాగా చెప్పావు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అత్యవసర సేవల వారికి ఉంది. మరి మాకు మరో విషయం కూడా చెప్పండి. స్వయంగా ప్రయాణించలేని వికలాంగులకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు వాళ్ళ ఓటు వృధాగా పోకుండా ఉండాలంటే ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో చెప్పండి. సరే, మీకు అన్నీ వివరిస్తాను. ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురించి చెప్తాను. 40% మించిన దివ్యాంగత గలవారు, 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. వారు ఓటర్ల ఫామ్ 12Dని నింపి తమ నియోజకవర్గం యొక్క రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రాంతానికి చెందిన BLO అంటే బూత్ స్థాయి అధికారి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ ఫామ్ తీసుకువెళ్తారు. రిటర్నింగ్ అధికారి ఆమోదం పొందిన తర్వాత వారికి హోమ్ విజిట్ తేదీ తెలియజేస్తారు. వారి ఓటు స్వీకరించడం కోసం ఎన్నికల అధికారి, రక్షక భటుడు, కెమెరామెన్, అభ్యర్థి యొక్క ప్రతినిధి కూడా వాళ్ల ఇంటికి వెళ్తారు. ఇంట్లోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా వారు సులువుగా, సురక్షితంగా తమ ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం, ఈ సౌకర్యం వినియోగించుకున్న ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వెయ్యలేరు. ఆహాహా, ఎంత గొప్ప విషయం చెప్పారు. మన దివ్యాంగ బంధువులు, వయోవృద్ధులు ఈ విషయాన్ని తప్పకుండా వినాలి. పోస్టల్ బ్యాలెట్కు అర్హతల గురించి వినండి. ఆ ప్రయోజనం మీరు కూడా పొందండి. సక్షమ్ యాప్ను ఉపయోగించుకోండి. త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా ఎన్నికల ప్రక్రియతో అనుసంధానం కండి. ఇన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నప్పుడు ఎన్నికల్లో అందరూ భాగస్వామ్యం కావడం ఎంతో సులభం అవుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఓటర్ల అవగాహనకు సంబంధించిన ఈ నాటక మండలి వారి కథనాన్ని. ఇదే విషయం గురించి, అంటే దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఉన్న ఓటింగ్ సౌకర్యాల గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏమంటున్నారో విందాం. సీనియర్ సిటిజన్స్ కి బారే మే హమ్ లోగ్ సీనియర్ సిటిజన్స్ గురించి మనం అనేక చర్యలు చేపట్టాం. వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, అలాగే వారిని మనం గౌరవించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. 80 ఏళ్ళు పైబడిన వారంతా కూడా తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటే తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతాయి. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 12D ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి ఓటు హక్కు వినియోగానికి ఒక తేదీని నిర్ణయించడం జరుగుతుంది. ఫామ్ 12D దరఖాస్తు ద్వారా వయోవృద్ధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇంకా దివ్యాంగ ఓటర్లు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, భారత ఎన్నికల సంఘం ఓటు వినియోగాన్ని మరింత సులభతరం చేయడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ఆ చర్యల్లో భాగంగానే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కూడా వచ్చింది. ఇప్పటి వరకు చూస్తే 96,88,00,000 మంది ఓటర్లుగా నమోదైనట్టు ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 88,85,000 మంది దివ్యాంగులు ఉన్నారు. మరో ప్రక్కన 80 ఏళ్లు నిండిన ఓటర్లు 1,85,00,000 మంది ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే 100 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 2,38,000 మంది ఉన్నారు. నా పేరు మద్దాలి బాల సరస్వతి. నా వయస్సు 94.
ఎన్నికల్లో ఇంటికి వచ్చి ఓటు వేయించుకొని వెళ్ళారు నా చేత. ఈసారి కూడా ఎలక్షన్లో ఇంటికి వచ్చి ఓటు వేయించుకోను. ఈ సదుపాయం చాలా బాగుంది. ఇంటికి వచ్చి ఓటు వేయించుకున్నందుకు అది చాలా సంతోషం. నా పేరు డాక్టర్ శంకర్. నేను ప్రస్తుతము అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం వాళ్ళు 40% కన్నా ఎక్కువ డిజబిలిటీ ఉన్న వారికి ఇంటి దగ్గరనే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించారు. ఎన్నికల రోజు వీల్ చైర్ సదుపాయాన్ని, పికప్ మరియు డ్రాప్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అది చాలా ఉపయోగకరమైన విషయము. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ఈ సౌకర్యం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా నేను, నాతో పాటు మరియు దివ్యాంగులు, తర్వాత సీనియర్ సిటిజన్ల వాళ్ళందరికీ ఇలాంటి సదుపాయాలు కల్పించడం వలన చాలా వెసులుబాటు అనేది జరుగుతుంది. నేను కూడా భారత ఎన్నికల సంఘం కల్పించిన సదుపాయాన్ని వినియోగించుకొని ఓటు వేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రక్రియ గురించి అన్ని విషయాలు ఓటర్లకు తెలియజేయడమే మా ఆశయం. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మరిన్ని వివరాలు ఎన్నికల సంఘం వారి వెబ్సైట్ eci.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950కు ఫోన్ కూడా చేయవచ్చు. మిత్రులారా, భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎన్ఎన్ బుటోలియా గారు ఏం చెప్తున్నారో విందాం. ఎవరైనా ఓటరు గనుక ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి ఉంటే పోలింగ్ కేంద్రమే అతని వద్దకు వెళుతుంది. ఇలా ఓటర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకునే అవకాశం మనకు ఎన్నికల నియమావళి 1961 ద్వారా లభించింది. భారతీయ ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళి 2019 ద్వారా పోస్టల్ బ్యాలెట్ వినియోగ సౌకర్యం మరింతగా విస్తరించబడింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, 40% మించిన దివ్యాంగులు, అలాగే అత్యవసర సేవల విధి నిర్వహణలో ఉన్నవారు, కోవిడ్ లాంటి ఆరోగ్య సమస్యలు కలవారు, ఈ 4 రకాల వారు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఇక ఈరోజు ప్రశ్న అడిగే సమయం రానే వచ్చింది. మీ పూర్తి పేరు, అడ్రస్తో సహా మీ సమాధానం మా వాట్సాప్ నెంబర్కు పంపించండి. వాట్సాప్ నంబర్ 9999031950. నంబరు మరోసారి 9999031950. ఇప్పుడు ప్రశ్న విందాం. ఇవాల్టి ప్రశ్న ఏంటంటే, దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఏ ఫామ్ నింపాల్సి ఉంటుంది? ప్రశ్న మరోసారి. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఏ ఫామ్ నింపాల్సి ఉంటుంది? మిత్రులారా, మా కిందటి ఎపిసోడ్ విజేత ఎవరంటే బాలకృష్ణ, నర్సంపేట్, వరంగల్ జిల్లా, తెలంగాణ. బాలకృష్ణ గారు, మీకు మా శుభాకాంక్షలు. గత వారం మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, భారత ఎన్నికల సంఘం ద్వారా విజేతకు సర్టిఫికెట్, బహుమతి వారి చిరునామాకు పంపించబడుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో సెలవు. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. మరో కొత్త విషయం తెలుసుకుందాం. నమస్కారం. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టం. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.